నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మళ్ళీ మన అంటే ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి ఒక ఫిలిం అది మన మామూలుగా కర్లా ఎన్కౌంటర్ లేకపోతే సట్లజ్ అనే సినిమా ఒకటి తీశారు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఏమైందంటే మనకి ఈ అమృత్సర్ దగ్గర ఒక కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే అతను మామూలుగా దీని గురించి దీని వెనకాల ఎన్ని హత్యలు జరిగాయి అంటే హత్యలు అంటే ఫైరింగ్స్ ఎంతమందిని చంపారు అని చెప్పి కొంచెం ఓ విధంగా చూస్తే అది మామూలు కథ వింటూ ఉంటేనే చాలా ఇదిగా ఉందన్నమాట. అట్లాంటి సినిమాని బ్యాన్ చేయడం అంతా జరిగింది. అసలు దీని యొక్క పూర్వపరాలు అది నిజంగా కర్లా ఎన్కౌంటరు అవన్నీ నిజంగా కరెక్ట్ అవునా కాదా అనే విషయాల మీద మీరు ఏమైనా చిన్న వివరణ ఇవ్వగలరా? అంటే మానిపోయే గాయాలను మళ్ళా వెలుగులోకి తేవటానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. దీంట్లో భాగంగానే జరిగేటటువంటిది ఈ సట్లెజ్ మూవీ. ప్రధానంగా ఆ రోజు ఉన్న పరిస్థితి ఎటువంటిది అంటే చెయ్యి దాటిపోయినటువంటి పరిస్థితి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈ భింద్రన్వాలా అనేవాడిని ప్రోత్సహించింది, వాడిని పెంచి పోషించింది కాంగ్రెస్. ఎందుకు? యాజ్ ఎ కౌంటర్ టు అకాలీదళ్. కానీ వీడేమైపోయినాడు, వీడు ఫ్రాంకెన్స్టీన్ అయిపోయినాడు, కాంగ్రెస్ చేయి దాటిపోయినాడు, ఇదైపోయి ఏమైనాడు, ఆ గోల్డెన్ టెంపుల్లోనే నివాసం ఏర్పరచుకొని అన్ని అకృత్యాలు చేయటం మొదలెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ డిఐజీనే గోల్డెన్ టెంపుల్ మెట్ల మీద కాల్చి చంపేశారు. ఆ రోజే బ్లాస్ట్ చేసి పోయి ఉండాల్సింది. ఆ రోజు ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోలేదు. ఎట్లా ఇంక వాడు ఆ గోల్డెన్ టెంపుల్లోనే ఉండి ఇంత పెద్ద ఎత్తున ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్కౌంటర్స్ వైలెన్స్ అంతా చేస్తూ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో హిందువులు ఎవరని బయటికి తీసి వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. సిక్కులు కూడా సేఫ్గా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో టోటలీ చేతి దాటిపోయినటువంటి పరిస్థితిని ఒక పాయింట్లో మిసెస్ గాంధీ ట్యాకిల్ చేసింది. ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే అని ఆపరేషన్ బ్లూ స్టార్ చేయటం జరిగింది. అదైన తర్వాత ఆమెనే చంపేశారు. ఆ స్టేజ్కి వచ్చింది. ఇంకా పూర్తిగా స్టేజ్ పోయినప్పుడు సెకండ్ టైం పంజాబ్ను భారతదేశానికి రిక్లెయిమ్ చేసిన ఘనత నన్ను అడిగితే పివి నరసింహారావుకు దక్కుతుంది. పివి నరసింహారావు ఆ బియన్ సింగ్ను అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టి కేపీఎస్ గిల్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చెయ్యబట్టే మళ్ళా అది మనలోకి వచ్చింది. పంజాబ్ ఎక్స్ట్రీమిజం కానీ నక్సలైట్ ఎక్స్ట్రీమిజం కానీ ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాని మీద ఒక కాన్షియస్ డెసిషన్ పోలీస్ ఫోర్స్తో జరిగినప్పుడు వాళ్ళు పూర్తిగా రూల్ బేస్డ్గా మాత్రం యాక్ట్ చేసి ఉండకపోవచ్చు. అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవరితో డీల్ చేస్తున్నావు? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మీన్స్ ద్వారా కొన్ని ఆబ్జెక్టివ్స్ను అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఫోర్సులతో డీల్ చేస్తున్నావు. వాళ్ళను అదే లెవెల్లో నువ్వు డీల్ చేయాలన్నప్పుడు నువ్వు అదే రకమైనటువంటి విధానాన్ని అమర్చాల్సి ఉంటుంది. ఆ రకంగా అనుసరించి ముందుకు పోయినవాడు కేపీఎస్ గిల్. లేకపోతే కేపీఎస్ గిల్లు బియన్ సింగ్ లేకపోతే పంజాబీ ప్రాంతాలకు ఎప్పుడో ఒక పెద్ద ఏమనాలి మారణ హోమానికి ఆహుతైపోయి ఉండేది. మొత్తం స్టేటే ఆహుతైపోయేది. అప్పుడు ఆ బియాన్ సింగ్నే చంపేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి, కాన్స్టిట్యూషనల్ పద్ధతి, దాని ప్రకారంగా ప్రవర్తించడం అంటే అయ్యేటటువంటి అంశం కాదు. ఇప్పుడు ఈ పాత గాయాలను తిరిగి చూడటానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడు ఎవడు దేశం యొక్క మంచి ఆలోచించేటటువంటి వ్యక్తి కాదు. దీన్ని బ్యాన్ చేయడం కరెక్టే, బట్ బ్యాన్ చేసినంత మాత్రాన కూడా అది ఉండకపోవచ్చు. చాలా చాలా కేర్ఫుల్గా ఈ ఫోర్సెస్తో మాత్రం ప్రభుత్వం డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు పీస్ రెస్టోర్ అయింది చాలా రోజుల క్రితమే పంజాబ్లో. ఆ డెమోక్రాటిక్ ప్రాసెస్ అట్లాగే ముందుకు పోయేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే ఎప్పటికైనా కానీ ఇక్కడ
ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనిని ప్రేరేపించటం కోసమే చేసినటువంటి ఫిలిము ఈ సట్లెజ్. ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నైనా రావచ్చు. ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నమస్కారం అండి, మంచి విషయాలు చెప్పారు.